జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలనే తాము పెంచామని చెబుతున్న కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓపిరెడ్డి ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలను ఎందుకు తొలగించారని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో అనంత వెంకట్రామరెడ్డి సారథ్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం అంతా కూడా భయంకరంగా సక్సెస్ అవడం వల్ల తెలుగుదేశం వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక జగనే దీనికి కారణం అని చెప్పి ఈరోజు చెప్తాడం జరుగుతుంది. మరి జగనే కారణం అయితే జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు బియ్యం బండ్లు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, వాలంటీర్ వ్యవస్థనేమి ఇవన్నీ కూడా రద్దు చేసినారు. మళ్ళీ మీరు అదే విధంగా ఈరోజు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి భవన కార్మికులైతేనేమి, అనేకమైనటువంటి వివిధ కార్మికులైతే కూడా ఈరోజు పనులు లేక అతలాకుతలమై రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు కూడా అన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితులకు వచ్చింది. ఇవన్నీ ఆలోచన చేయండి. మీరు అదే మరి ఇంతకుముందు మీ ఎన్నికల హామీలో అనంతపురం జిల్లాలో మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఏం చెప్పినారు? పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించి ఇస్తాం మీకు అని చెప్పినారు. మరి అదే విధంగా మీరు ఈరోజు తగ్గించు కదా, మరి పెంచిన పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అయితే తగ్గించినారు, పెంచిన ఛార్జీలు కూడా తగ్గించి ప్రజలకు అందజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు సూపర్ 6 కూడా మీరు అమలు చేయకపోతే మా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు బంధులు అన్ని చేస్తూనే ఉంటాం. మీ సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.